హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ ఎంకరేజ్మెంట్ ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బేబీ గ్రోత్ కానివ్వండి, ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మన వీడియోలో నేను నా ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ ఫాలో అయ్యానో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది. కాబట్టి అది బేబీ గ్రోత్కి కానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, ఇంకా స్కిన్ డెవలప్మెంట్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మనం కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరల్లో మనకి రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఐరన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఫస్ట్ ట్రైమెస్టర్లో అనేమియా అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది కూడా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీక్లీ 2 అయినా కానీ మనం ఆకుకూరలు తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ మన బేబీ మజిల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మనం డెలివరీ టైంలో స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్లో మనకి రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేది కూడా కంపల్సరీ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండి. అవి మన బేబీ బోన్ గ్రోత్ కోసం, ఇంకా టీత్ ఫామ్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీగా మనం మిల్క్ ప్రోడక్ట్స్ కూడా స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ వాటర్ అనేది రోజులో మనం మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిదండి. మనం హైడ్రేటెడ్గా ఉండాలి. అండ్ బేబీ గ్రోత్కి కూడా అది సపోర్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ వాటర్, జ్యూసెస్ కానివ్వండి, ఇంకా మజ్జిగ ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ మనకి ఉమ్మ నీరు అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంత ఎక్కువ వాటర్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, మజ్జిగ ఇలాంటివి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.